హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ మార్కెట్ హాలిడే, బట్ ఇవాల్టి వీడియోలో ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఉంది కదా, సెబీ వాళ్ళు సుప్రీం కోర్టు వాళ్ళని ఇంకొక 6 నెలల గడువు అడిగారు అని ఈ ఆదాని కేసు రిలేటెడ్ గా విచారణకు. దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు సుప్రీం కోర్టుకు చెప్తున్న అంశాలేంటి, ఈ ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా సుప్రీం కోర్టుకి సెబీ వాళ్ళు చెప్తున్న అంశాలేంటి, అండ్ ఈ అప్డేట్ కారణంగా రేపటి మార్కెట్స్ ఫాలో అవుతాయా, లైక్ ఇవాళ హాలిడే కాబట్టి రేపటి మార్కెట్ ఓపెనింగ్ మనకి గ్యాప్ డౌన్ అండ్ ఓవరాల్ సెల్లింగ్ కనిపిస్తుంది. దీని గురించి మొదట మాట్లాడుకుందాం. తర్వాత రిజల్ట్స్ ఉన్నాయి, లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఇంకొన్ని కంపెనీస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తే వీటిని కూడా మాట్లాడుకొని మన వీడియోని ఎండ్ చేద్దాం. సో ఫస్ట్ ఆదాని టాపిక్ లోకి డైరెక్ట్ గా వెళ్దాం. సో ఫస్ట్ ఆదాని టాపిక్ ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ లో మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సెబీ వాళ్ళు సుప్రీం కోర్టు వాళ్ళని ఇంకొక 6 నెలల గడువు అడిగారు ఆదాని కేసు రిలేటెడ్ గా విచారణ ఇంకా డీప్ గా అండ్ ఒక కంక్లూజన్ కి రావడానికి అని. అసలు సుప్రీం కోర్టుని సెబీ వాళ్ళు అడగాల్సిన అవసరం ఏమొచ్చింది 6 నెలల పాటు అంటే? దీని కొంత బ్యాక్ వెళ్ళి చూడాలి. జనవరి 24th ఆదాని వాళ్ళకి అగేనెస్ట్ గా హిండెన్బర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. ఇందులో ఒకటి కాదు, ఆదాని వాళ్ళు రిలేటెడ్ గా మల్టిపుల్ థింగ్స్ గురించి మాట్లాడారు. వాళ్ళ డెట్, వాళ్ళ అప్పుల గురించి మాట్లాడారు, వాళ్ళ వాల్యుయేషన్స్ గురించి మాట్లాడారు, వాళ్ళ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడారు, అండ్ షెల్ కంపెనీస్ ద్వారా అండ్ మారిషస్ అండ్ ఇతర దేశాల్లో ఉంటున్న కంపెనీస్ ద్వారా వీళ్ళ స్టాక్స్ ని వీళ్ళే ఇండైరెక్ట్ గా కొని బయట అవైలబుల్ గా ఉంటున్న స్టాక్స్ ని తగ్గించడం, లైక్ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ని ఇండైరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదని. అండ్ ఇలా యూజువల్ గా జరుగుతున్నప్పుడు ప్రైస్ రిగ్గింగ్ జరుగుతూ ఉంటుంది. లైక్ తక్కువ షేర్స్ బయట ఉంటున్నప్పుడు మనం కొంత పెట్టుకోవాలన్నా స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది కదా. సో బయట ఆర్టిఫిషియల్ గా వీళ్ళే షార్టేజ్ ని క్రియేట్ చేసి తద్వారా స్టాక్ ప్రైస్ పెరిగేందుకు అండ్ ఇండైరెక్ట్ గా కూడా వీళ్ళే స్టాక్ ప్రైస్ ని పెంచుకుంటూ అలా పెరిగిన స్టాక్స్ ని తీసుకువెళ్లి బ్యాంక్ లో తాకట్టు పెట్టి, మీన్స్ ఉండాల్సిన దానికంటే స్టాక్ ప్రైస్ ని పెంచి అలా పెరిగిన స్టాక్స్ ని బ్యాంక్ లో ప్లెజ్ చేసి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్లెజ్ చేసి దాని ద్వారా వస్తున్న డబ్బులతో మళ్ళీ ఇంకొక బిజినెస్ చేయడం, అండ్ అలా స్టార్ట్ చేసిన బిజినెస్ స్టాక్ ప్రైస్ ని మళ్ళీ పెంచడం, మళ్ళీ అది బ్యాంక్ లో పెట్టడం, అండ్ అలా మళ్ళీ ప్లెజ్ చేస్తే తాకట్టు పెడితే వచ్చిన డబ్బులతో మళ్ళీ కొత్త బిజినెస్ మళ్ళీ పెంచడం, మళ్ళీ ప్లెజ్ చేయడం. ఇలా మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న లోన్స్ తోనే అదాని గ్రూప్ బిజినెస్ లో రన్ అవుతున్నాయి. ఇలా డెట్, వాల్యుయేషన్స్, మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్, ప్లెడ్జింగ్, కార్పొరేట్ గవర్నెన్స్, ఇలా మల్టిపుల్ ఇష్యూస్ రిలేటెడ్ గా హిండెన్బర్గ్ వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ ని పబ్లిష్ చేసిన తర్వాత జనవరి 24th ఇది అప్డేట్ చేసిన తర్వాత ఆదాని వాళ్ళ దగ్గర నుంచి ఒక అఫీషియల్ మీడియా స్టేట్మెంట్ వచ్చింది. అవన్నీ అలిగేషన్స్ ఏవి నిజాలు కాదని. అండ్ దాని తర్వాత రోజుల్లో కూడా ఆదాని వాళ్ళు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అండ్ దాంతో పాటు ఇది ఆదాని మీద కాదు, ఎంటైర్ ఇండియా మీద జరుగుతున్న అటాక్ అనేలా కూడా స్టేట్మెంట్స్ ని పాస్ చేస్తూ ఉండడం. ఒక కంపెనీలో జరుగుతున్న ఫ్రాడ్ కి నేషనలిజం వాడుకోకూడదని, ఫస్ట్ మేము అడిగిన క్వశ్చన్స్ కి క్లియర్ గా ఆన్సర్ చేయండి అనేలా కూడా హిండెన్బర్గ్ వాళ్ళు ఆ రిపోర్ట్ కి ఆన్సర్ ఇస్తూ, ఓవరాల్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఇష్యూని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హిండెన్బర్గ్ వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఎక్కువ ఉన్నాయి, ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా వాస్తవాలు తక్కువ ఉన్నాయనే ఒక ఆలోచనతో ఉంటూ ఉండడం. ఓవరాల్ మార్కెట్ కూడా దాన్ని బిలీవ్ చేస్తూ స్టాక్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 50% నుంచి 70% వరకు కూడా, ఆల్మోస్ట్ లిస్టెడ్ 7 కంపెనీస్ ఉన్నాయి కదా ఆదాని కంపెనీస్, ఇవన్నీ కూడా ఇవి 50 to 70% దగ్గరగా కూడా ఫాలో అయిపోయాయి. మొత్తం నెగిటివిటీ ఆదాని రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్ ని కూడా డౌన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ వాళ్ళకి బ్యాంక్స్ లోన్స్ ఇస్తునేసరికి ఏ బ్యాంక్స్ అయితే ఆదాని వాళ్ళకి ఎక్కువ లోన్స్ ఇచ్చాయో వాళ్ళకి డబ్బులు తిరిగి వస్తాయో లేదో అని ఒక క్వశ్చన్ మార్క్ తో ఆ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా లోలో వెళ్ళాయి. మొత్తం ఇండియన్ స్టాక్ మార్కెట్ అంతా ఇంపాక్ట్ అయింది. అండ్ దానికి అగేనెస్ట్ గా ఆదాని వాళ్ళు చేసిన ఏ ఒక రెస్పాన్స్ ని కూడా మార్కెట్ సీరియస్ గా తీసుకోలేదు. అండ్ ఇన్ బిట్వీన్ ఈ టైంలోనే ఆదాని వాళ్ళపై ఇలాంటి అలిగేషన్స్ వస్తున్న టైంలోనే డౌ సస్టైనబిలిటీ ఇండెక్స్ లోంచి ఆదాని వాళ్ళని తీసేయాలనే ఆలోచనలో ఉంటున్నారని వస్తున్న అప్డేట్స్. అండ్ ఆదాని వాళ్ళకి సంబంధించిన బాండ్స్ ఉంటాయా, ఆ బాండ్స్ ని కూడా వాల్యూ ఇవ్వట్లేదనేలా కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్టెప్స్ తీసుకుంటూ ఉండడం ఇంకా ఫర్దర్ గా ఆదాని రిలేటెడ్ గా నెగిటివ్ థింకింగ్ ని మార్కెట్ కి ఇంజెక్ట్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఆదాని స్టాక్స్ అన్ని కూడా డౌన్ ఫాల్ లోనే ఉన్నాయి. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం కి ఆ ఫాల్ కొంత స్టెబిలైజ్ అయ్యి కొంత టైం కన్సాలిడేట్ అవుతూ కొంత రికవర్ అవుతున్న టైంలో వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఆదాని వాళ్ళ గురించి ఆదాని వాళ్ళు ఎప్పటి నుంచో పాజిటివ్ గానే ఉన్నారు. కానీ జీక్యూజీ పార్ట్నర్స్, వన్ ఆఫ్ ద వరల్డ్ లీడింగ్ గ్లోబల్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్వెస్టర్ అయిన జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు నియర్లీ 15,000 crores దగ్గరగా ఆదాని గ్రూప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ ఆదాని గురించి, ఆదాని గ్రూప్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చేసిన కామెంట్స్ మార్కెట్ లో ఆదాని గ్రూప్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత వాల్యూని యాడ్ చేశాయి. ఇది ఆల్మోస్ట్ వీళ్ళు లెస్ దెన్ $2 billion దగ్గరగా మాత్రమే ఆదాని గ్రూప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు. కానీ గ్లోబల్ గా వీళ్ళకి ఆల్మోస్ట్ $100 billion దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో అదొక చిన్న కంపెనీ అయితే కాదు, చాలా పెద్ద కంపెనీ. పర్టికులర్ గా గ్లోబల్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు ఆదాని రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం హిండెన్బర్గ్ వాళ్ళ రిలేటెడ్ గా రీసెర్చ్ రిపోర్ట్ రిలేటెడ్ గా అప్పటి వరకు ఉన్న నెగిటివిటీస్ ని కొంత కూల్ డౌన్ అయితే చేసింది. ఇది కార్పొరేట్ సైడ్ చూస్తున్న ఇష్యూ. అండ్ లీగల్ సైడ్ చూస్తూ వస్తే దీని రిలేటెడ్ ఎప్పుడైతే ఈవెంట్ స్టార్ట్ అయిందో అందరూ సెబీ రిలేటెడ్ గా ఇంత ఇష్యూ జరుగుతుంటే ఎవరో ఇతర దేశాల నుంచి వచ్చి వాళ్ళు చెప్పేంత వరకు కూడా మనకు తెలియట్లేదు సెబీ వాళ్ళు ఏం చేస్తున్నారని ఒక ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. అండ్ దీని రిలేటెడ్ గా కోర్టులో కూడా కేసులు ఫైల్ అయ్యాయి. సుప్రీం కోర్టులో ఫైల్ అయిన కేసు రిలేటెడ్ గా సుప్రీం కోర్టు వాళ్ళు March 2nd సెబీ వాళ్ళని అండ్ ఇంకొక ఎక్స్పర్ట్ కమిటీని, సెబీ వాళ్ళని వాళ్ళు ఇండివిజువల్ గా ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. అండ్ ఇంకొక ఎక్స్పర్ట్ కమిటీని కూడా నియమిస్తూ వీళ్ళిద్దరికి 2 నెలల టైం ఇచ్చారు. సెబీ వాళ్ళకి 2 నెలల టైం, ఈ ఎక్స్పర్ట్ కమిటీకి కూడా 2 నెలల సమయం ఇచ్చి ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా హిండెన్బర్గ్ వాళ్ళు చెప్తున్న అలిగేషన్స్ ఉన్నాయి కదా, ఆరోపణలు ఉన్నాయి కదా, అవి నిజమా కాదా, నిజమైతే
చర్యలు తీసుకోవాల్సిందే. బట్ నిజం కాకపోతుంటే, అది నిజం కాదని చెప్తుంటే అట్లీస్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ అయినా క్లారిటీతో ఉంటారు ఫర్దర్ గా అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కి, చేయాలనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్ కి. సో రీటైల్ ఇన్వెస్టర్స్ భారీగా నష్టపోయారు కాబట్టి దీని రిలేటెడ్ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలి అని సెబీ వాళ్ళకి మార్చ్ 2న 2 నెలల గడువు ఇవ్వడం జరిగింది. అలా చూస్తే అది మే 2 కి కంప్లీట్ అవ్వాలి. అండ్ ఎక్స్పర్ట్ కమిటీకి 2 నెలల సమయం ఇవ్వడం జరిగింది. అది మే 3 కి కంప్లీట్ అవ్వాలి. బట్ మే 2 కి సెబీ వాళ్ళకి సమయం కంప్లీట్ అవుతుంది. రిపోర్ట్ ని నివేదికని సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సింది కదా, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదని, 2 నెలల సమయం అనేది చాలా తక్కువ అని. బికాస్ యుఎస్ లో ఉంటున్న SEC సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు, SEC లైక్ ఇక్కడ మన ఇండియాలో సెబీ అలాగో అక్కడ SEC అలా, వాళ్ళు అక్కడ ఏదైనా కంపెనీ ఇలాంటి తప్పులు ఇలాంటి ఆరోపణలతో ఉంటే సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు నియర్లీ 50 మంత్స్ పాటు కూడా టైం తీసుకొని ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని. బట్ ఇక్కడ 2 నెలల్లోనే ఉంటున్న ఈ ఆరోపణలన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా, కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా, మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ రిలేటెడ్ గా, ప్రైస్ మ్యానిపులేషన్స్ రిలేటెడ్ గా, FBI రెగ్యులేషన్, ODI నార్మ్స్, ఇన్సైడర్ ట్రేడింగ్ అండ్ షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా కూడా మేము డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి నార్మల్ గా అయితే నార్మల్ కంపెనీస్ లో ఇలా కానీ జరుగుంటే 15 మంత్స్ పాటు టైం తీసుకునే వాళ్ళమేమో. కానీ ఇది సుప్రీం కోర్టు దగ్గర నుంచి వస్తున్నది. అండ్ ఈవెన్ పబ్లిక్ లో కూడా దీని రిలేటెడ్ గా త్వరగా మేము అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి, క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇది 6 మంత్స్ లోనే మేము దీన్ని కంప్లీట్ చేస్తాం, మాకు 6 మంత్స్ పాటు గడువుని పొడిగించండి అనేలా సుప్రీం కోర్ట్ ని సెబీ వాళ్ళు వెళ్ళి అడగడం జరిగింది. సో కాబట్టి సుప్రీం కోర్టు వాళ్ళని 6 నెలలు గడువు అడిగారంటే ఎందుకు అడిగారనేది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ హిండెన్బర్గ్ వాళ్ళ ఇష్యూ, తర్వాత దీని రిలేటెడ్ గా లీగల్ గా అండ్ కార్పొరేట్ గా రెండింటిని డివైడ్ చేసి చూస్తే కార్పొరేట్ పరంగా అన్ని నెగిటివ్ లే జరిగాయి అదాని వాళ్ళకి. ఒక్క GQG పార్ట్నర్స్ వాళ్ళు వచ్చి చేసిన ఒక్క స్టేట్మెంట్స్ తోనే స్టాక్స్ మొత్తం కూడా మారిపోయింది, ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మారిపోయింది. కానీ లీగల్ పరంగా వీళ్ళ రిలేటెడ్ గా వీళ్ళకి అగైనెస్ట్ గా చాలా వరకు కేసెస్ ఫైల్ అయ్యాయి. అండ్ దీని రిలేటెడ్ గా సుప్రీం కోర్టు వాళ్ళే ముందుకు వచ్చి సెబీ వాళ్ళని అండ్ ఎక్స్పర్ట్ కమిటీని పెడుతూ దీని రిలేటెడ్ గా 2 నెలల నివేదిక ఇవ్వాలని అడగడం. ఇప్పుడైతే సెబీ వాళ్ళు మాత్రమే అడుగుతున్నారు ఎక్స్టెండ్ చేయండి మాకు 6 నెలల వరకు అని. ఇంకా ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు అయితే అడగలేదు. మరి వాళ్ళు ఏం అడగకపోతుంటే ఈ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు మే 3 కి మనకి నివేదిక ఇవ్వాలి, సీల్డ్ గా వాళ్ళు ఇవ్వాలని చెప్పారు సుప్రీం కోర్టు వాళ్ళకి. కాబట్టి అది పబ్లిక్ అయితే అవ్వదు అన్లెస్ అది సుప్రీం కోర్టు వాళ్ళే బయటికి చెప్తే తప్పించి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది సెబీ వాళ్ళు హిండెన్బర్గ్ వాళ్ళు చేసిన ఆరోపణల మీదే కాకుండా హిండెన్బర్గ్ వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ పబ్లిష్ చేయడానికి ముందు కొద్ది రోజులకు ముందు ట్రేడింగ్ యాక్టివిటీ ఎలా ఉంది అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అండ్ అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా ట్రేడింగ్ యాక్టివిటీ ఎలా ఉంది, పర్టికులర్ గా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేయడానికి ఏమైనా ప్రయత్నించారా, షార్ట్ సెల్లింగ్ నార్మ్స్ ఏమైనా వైలేట్ అయ్యాయా, ఆర్ ODI నార్మ్స్ అంటున్నారు కదా. ఇక్కడ ODI నార్మ్స్ అంటే ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నార్మ్స్, ఆర్ ఎల్స్ షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా కూడా బికాస్ స్టాక్స్ అంత భారీగా పడిపోతున్నప్పుడు దీని ముందుగానే అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ఫారెన్ లో ఉంటున్న ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ చేశాయా, దాని బ్యాక్ ఏదైనా ఇంటెన్షన్ ఉందా, లైక్ ముందుగానే పెద్ద మొత్తంలో షార్ట్ పొజిషన్స్ పెట్టుకుని తర్వాత ఈ అలిగేషన్స్ చేసి ప్రాఫిట్ పొందే ప్రయత్నం ఇలాంటివి ఏమైనా జరిగాయా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో. బికాస్ అకార్డింగ్ టు సెబీ అండ్ ఈవెన్ ఫెమా అండర్ లో కూడా ఇది చట్టరీత్యా నేరం. సో వీటి రిలేటెడ్ గా కూడా సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నట్లు అండ్ దీనికి వీళ్ళకి ఇంకా సమయం కావాలి అనేలా సెబీ వాళ్ళు సుప్రీం కోర్టుని అడుగుతున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇది ఇప్పుడు జరుగుతున్నది. దీని రిలేటెడ్ గా మార్కెట్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఈ వోల్టాలిటీని, ఈ ఆదాని ఒక వోల్టాలిటీని ఆల్రెడీ ఒక బిగ్ థీమ్ లో చూసింది. మీన్స్ ఆదాని రిలేటెడ్ గా పీక్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పుడు మార్కెట్ రియాక్ట్ అయింది, పీక్ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నప్పుడు మార్కెట్ రియాక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇది మార్కెట్ కు ఒక బిగ్ ఈవెంట్ లో అయితే కనిపించదు. సో నేను పర్సనల్ గా అనుకోవడం అదాని స్టాక్స్ రిలేటెడ్ గా వోల్టాలిటీ అయితే ఉంటుంది. బికాస్ సెబీ వాళ్ళు కొన్ని ఏరియాస్ లో వాళ్ళకి ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఎవిడెన్స్ లైక్ కొన్ని దగ్గర తప్పులు ఆర్ వైలేషన్స్ జరిగాయనేలా వాళ్ళకి అనిపిస్తుందని, బట్ కంక్లూజన్ అయితే రావట్లేదని, ఒక కంక్లూజన్ అయితే ఇవ్వలేదు. బట్ అక్కడ ఏదో తప్పు జరిగింది అనేలా వాళ్ళకి అనిపిస్తుందని చెప్తూ దాని రిలేటెడ్ గా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి టైం కావాలని చెప్పారు. అండ్ ఇమీడియట్ గా ఇది మార్కెట్ లోకి వచ్చి మీడియా ఛానల్స్ అన్ని కూడా సుప్రీం కోర్ట్ ని సెబీ వాళ్ళు ఎంత టైం అడుగుతున్నారంటే దాంట్లో ఏదో తప్పు ఉందనేలా కొంచెం ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అంతా కొంత నెగిటివ్ గా డేటా సర్క్యులేట్ అవుతూ ఉండడం, వెంటనే ఆదాని వాళ్ళు కూడా బయటకు వచ్చి సెబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని మేము ఆహ్వానించాం, సెబీ వాళ్ళని వాళ్ళ ఓన్ ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి, ఇంకా కంక్లూజన్ ఏం రాలేదు కదా, మీడియా ఛానల్స్ ఎందుకని కంక్లూజన్ తీసుకుంటున్నాయి, ఆదాని వాళ్ళు తప్పు చేశారనో లేకపోతే మా పైన ఎందుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి క్లియర్ గా ఒక వర్డిక్ట్ వచ్చేంత వరకు సెబీ దగ్గర నుంచి సుప్రీం కోర్టు దగ్గర నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేయండి అనేలా ఆదాని వాళ్ళు కూడా ఒక అఫీషియల్ లెటర్ అయితే రిలీజ్ చేశారు. సో పర్సనలీ దీని ఒక ఇంపాక్ట్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ పై ప్రీవియస్ గా ఉంటున్నట్లు ఉంటుందా అంటే నేనైతే ఉంటుందని అనుకోవట్లేదు. బికాస్ మార్కెట్ ఒక ఈవెంట్ కి డీప్ గా నెగిటివ్ గా, డీప్ గా పాజిటివ్ గా అండ్ చాలా టైం వరకు కన్సాలిడేట్ అయ్యా ఉంటున్న డేటా అంతా డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఇది మార్కెట్ కు ఒక సర్ప్రైజ్ అయితే కాదు. మార్కెట్ కన్నీ తెలుసు అసలు ఏం జరుగుతుంది. సెబీ వాళ్ళకి సుప్రీం కోర్టు వాళ్ళు ఇచ్చారు, అది మే 2న నివేదిక రావాలి. అండ్ ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతుంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ అడుగుతారు. ఈ 6 నెలలు అడిగారు, ఈ 6 నెలలు అవ్వకపోతుంటే ఇంకొక 6 నెలలు అడుగుతారు, ఇంకొక 3 నెలలు అడుగుతారు. సో వాళ్ళకి టైం సరిపోయి వాళ్ళ క్లియర్ రిపోర్ట్ తో వచ్చేంత వరకు, ఒక డీప్ ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు కూడా వాళ్ళు టైం అడుగుతారన్న విషయం మార్కెట్ కూడా ఐడియా ఉంటుంది. బట్ ఎస్ ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు స్టాక్స్ రిలేటెడ్ గా స్పెక్యులేషన్, ఆ స్టాక్స్ రిలేటెడ్ గా వోల్టాలిటీ ఉండడం కామన్ కాబట్టి ఇది ఒక బిగ్ నెగిటివ్ మార్కెట్ కనైతే నేను పర్సనల్ గా అనుకోవట్లేదు. అండ్ ఈవెన్ ఈ అదాని అప్డేట్ తర్వాత కూడా SGX నిఫ్టీ నియర్లీ 140 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈవెన్ ట్రెండ్ గురించి 17,850 అబౌవ్ మార్కెట్ సస్టైన్ అన్నప్పటి నుంచి మాట్లాడుకున్నాం. అబౌవ్ 17,850 మార్కెట్ ని మనం బులిష్ గానే చూడొచ్చు.
ఈవెన్ అబౌవ్ 17,850, 18,000 కూడా రెసిస్టెన్స్ కాదు. 18,150 అరౌండ్, లైక్ నేను పర్సనల్గా అనుకున్నైతే 180 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుందేమో అని. ఈ లెవెల్ అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ 18,240 అండ్ బ్యాంక్ నిఫ్టీ మోస్ట్లీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ ఓపెన్ అవుతుంటే 43,580 అండ్ 43,840 మోస్ట్లీ ఈ లెవెల్స్ అన్నిటికీ ఒకవేళ ఇంతకంటే పైకి వెళ్ళి ఓపెన్ అవుతున్నా ఈ లెవెల్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ లెవెల్స్ రిలేటెడ్గా మార్కెట్ ఓపెనింగ్ టైంలోనే నేను మీకు ఈ లెవెల్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ ఆన్గోయింగ్ వీక్లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. May 2nd అండ్ May 3rd మనకి యూఎస్కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఆ అవుట్కమ్ మీన్స్ ఆ ఫెడ్ ఒక మీటింగ్ అవుట్కమ్ May 3rd మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తుంది. సో కాబట్టి టెక్నికల్గా చూస్తే May 3rd డెసిషన్ వస్తున్న ఒక ఇంపాక్ట్ మన మార్కెట్స్ పై May 4th ఉంటుంది. కాబట్టి May 3rd ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. May 5th అండ్ May 10th ఇంపార్టెంట్ బికాస్ యూఎస్కి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా అండ్ యూఎస్కి సంబంధించిన CPI ఇన్ఫ్లేషన్ డేటా ఆ టైమ్స్లో అప్డేట్ అవుతాయి. అండ్ May 12th ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలా ఈ డేటాని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే IDFC ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్. ఫ్రెండ్స్, మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే IDFC ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి, పాజిటివ్ గానే చూడొచ్చు. సో లాస్ట్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా మార్కెట్ క్లోజ్ అవ్వక ముందు స్టాక్ నియర్లీ 3.5% దగ్గరగా పెరిగింది. మేబీ మంచి నెంబర్స్ వస్తాయని మార్కెట్ లో ఆల్రెడీ ఎస్టిమేట్స్ ఉన్నాయేమో కానీ ఎస్టిమేట్స్ ని కూడా బీట్ చేసిందని అనుకోవాలి IDFC ఫస్ట్ బ్యాంక్. సో వీళ్ళ రిలేటెడ్ ఉంటున్న ఎంటైర్ డేటాని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వీళ్ళ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కానీ, డిపాజిట్స్ కానీ, ప్రాఫిటబిలిటీ అండ్ కీ రేషియోస్ లైక్ రిటర్న్ ఆన్ అసెట్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, క్యాపిటల్ అడిక్వసీ ఇవన్నీ కూడా బెస్ట్ గానే వీళ్ళు నమోదు చేశారు. సో ఎంటైర్ మొత్తం డేటా కూడా లైక్ వీళ్ళ డిపాజిట్స్ కానీ, అడ్వాన్సెస్ కానీ, వీళ్ళ కాసా అండ్ ఈవెన్ అసెట్ క్వాలిటీ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రిలేటెడ్ గా కానీ, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ప్రాఫిటబిలిటీ ఇవన్నీ కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్న బెస్ట్ గానే వీళ్ళు డెలివర్ చేశారు. సో ఓవరాల్ నెంబర్స్ IDFC ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా పర్సనలీ నేను పాజిటివ్ గానే చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ IDBI బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ తర్వాత లాస్ట్ 8 years లో మొదటిసారిగా డివిడెండ్ ని కూడా ప్రకటించారు. పర్ ఈక్విటీ షేర్ 1 రూపీ దగ్గరగా డివిడెండ్ ని ఈ IDBI బ్యాంక్ నెంబర్స్ లోను, ఈవెన్ IDFC ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ లోను, ఈ రెండిట్లో కూడా మీరు గమనిస్తే అసెట్ క్వాలిటీ చాలా డీప్ గా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా అసెట్స్ రిలేటెడ్ గా క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఇదే మీకు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. లాస్ట్ టైం తో పోలిస్తే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో ఎంత తగ్గుదల కనిపించిందని. సిమిలర్ టైప్ ఆఫ్ నెంబర్స్ మనకి IDFC ఫస్ట్ బ్యాంక్ లో కూడా. అండ్ ఈవెన్ వీళ్ళ రిటర్న్ ఆన్ అసెట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ఓవరాల్ గా బిజినెస్ రిలేటెడ్ గా IDBI బ్యాంక్ రిలేటెడ్ గా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎందుకు IDBI బ్యాంక్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నానంటే ఈ బ్యాంకింగ్ స్పేస్ లో వస్తున్న ట్రాక్షన్, పాజిటివిటీని మెన్షన్ చేయాలని. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవి కూడా బానే ఉన్నాయి. అవి మరీ సర్ప్రైజ్ చేసి సూపర్ డూపర్ ఏం కాదు, కానీ మార్కెట్ అంచనాలకి తగ్గట్టే కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉంటున్న CEO ఉదయ్ కోటాక్ గారు ఇయర్ లో తన పదవీ కాలం కంప్లీట్ అవుతుంది కదా. ఆ పదవీ కాలం కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ ని విడిచి వెళ్ళట్లేదని, ఈ సేమ్ బ్యాంక్ రిలేటెడ్ గా నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా తను వ్యవహరించడానికి షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ కూడా దొరికిందనేలా కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో తన పదవీ కాలం ఈ December 2023కి ముగిని ఉంది కాబట్టి దాని తర్వాత కూడా నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉదయ్ కోటాక్ గారు ఈ బ్యాంక్ లోనే ఉంటారనేలా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఆల్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా అయితే ఒక పాజిటివ్ బజ్ నడుస్తుంది. అదాని ఈవెంట్ ఈ పాజిటివ్ బజ్ ని డామేజ్ చేస్తుందంటే అదంతా బిగ్ నెగటివ్ సర్ప్రైజ్ లా అయితే నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ CDSL గురించి మాట్లాడుకోవాలి. CDSL వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా డౌన్ అవుతున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, రీసెంట్ గా April 23rd CDSL లో తమకుంటున్న వాటా BSE వాళ్ళు నియర్లీ 20% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు కదా. అందులో 5% దగ్గరగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లు, సెల్ చేయబోతున్నట్లు అప్డేట్ చేశారు. ఆఫ్టర్ 5% BSE వాళ్ళ దగ్గర 15% వాటా ఉంటుంది CDSL రిలేటెడ్ గా. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా CDSL రిలేటెడ్ గా కొంత అన్సర్టనిటీ ఉంటుంది. బట్ రిజల్ట్స్ కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా డౌన్ సైడ్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ LG బాలకృష్ణ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డౌన్ సైడ్ వీళ్ళ నెంబర్స్ ఉంటున్నాయి. అండ్ వీళ్ళ నెంబర్స్ తో పాటు 16 రూపీస్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ రోసారీ బయోటెక్ ఎక్స్పెక్టెడ్ కంటే నెంబర్స్ బెటర్ సైడే ఉంటున్నాయి. ఈవెన్ అది మీరు స్క్రీన్ పైన క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గమనించవచ్చు. ఈవెన్ ZF స్టీరింగ్ గేర్ ఇండియా వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ దీంతో పాటు శేషసాయి పేపర్ అండ్ బోర్డ్స్ వాళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. ఇవి మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ రిజల్ట్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.